స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇక్కడ ఏర్పాట్లు చాలా అత్యంత గ్రాండ్ గా జరుగుతున్నాయి. మరోవైపు చాలా మంది క్రౌడ్ కూడా తెలంగాణ నుంచి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్టు సాయి కుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే సాయి గారు, ఏంటి ఎట్లా చూస్తారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి? ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏంటి చిరకాల స్వప్నం రేవంత్ రెడ్డి అని నేను అంటూ కూడా వినాలని కొన్ని కోట్లాది గొంతుకలు తెలంగాణలో ఆశించినటువంటి మేర ఎట్లా ఈ ఘట్టం ఎట్లా చూస్తారు అన్న? ఇది ప్రజల కోసం ప్రత్యక్షంగా వచ్చిన నాయకత్వం, ప్రజలు కోరుకున్న నాయకత్వం. ఏదో ఆసామాషిగా ఏదో అనుకోకుండా ఈ నాయకత్వం కాదు. చాలా మంది ఎంతో మంది నాయకత్వం ఒక లెక్క, రేవంత్ అనేది ఒక లెక్క. చాలా మట్టుకి ఎందుమంటారు అంటే మేము ఇట్లా చేస్తాం, మేము అట్లా కాదు. ఆయన వచ్చిన అప్పటి నుంచి అధికారంలో పార్టీ అధికారంలో బీఆర్ఎస్ లో పోకుండా కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నాయకత్వం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి వ్యక్తిగత నాయకుడైన ఆయన 2004లో ఏ విధమైన రాజశేఖర రెడ్డి గారు ఉన్నది ఫోబియా, ఇప్పుడు అదే ఫోబియా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి కారణము రేవంత్ రెడ్డి గారి పాత్ర చాలా కీలకం. తెలిసి విషయంలో పీసీ ఇవ్వడము, పీసీ తర్వాత సీఎం కావడం. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 2004 నుంచి 14 సమయంగా ఉన్నదో అదే విధంగా కంటిన్యూగా మీరు చూడొచ్చు. ఇదే ఎల్బీ స్టేడియంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేశారు. అదే ఎల్బీ స్టేడియంలో మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అంటే ఇది దైవ నిర్ణయము. కాంగ్రెస్ పార్టీకి దైవ నిర్ణయమే. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చాలా కంపల్సరీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న నాయకత్వం వచ్చింది, ప్రజల పాలన వచ్చింది. ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజల పని నడుస్తుంది. ఇప్పుడు గడిల పని వెళ్ళిపోయింది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి 6 గ్యారెంటీ అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము. నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఒక లబ్ధి ఉండాల్సిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ నిర్ణయించారు. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా ఇబ్బంది అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. 2009లో డిసెంబర్ 9 తారీఖు తెలంగాణ ఇచ్చినప్పుడు అదే రోజు చూడండి, అదృష్టమా దైన్యమా, ఎల్లుండి 9 తారీఖు డిసెంబర్ 9 తారీఖు ఎన్నికలు అనే విషయాన్ని ఒక ఎత్తు, కానీ తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తు. కానీ ఇవాళ మీరు కొట్లాడి కేసీఆర్ పాలన మీద అనేక ఆరోపణలు చేస్తారు. సో మీ పాలన ఏ విధంగా ఉండబోతుంది? సార్, స్వర్ణయుగం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎప్పుడు స్వర్ణయుగమే. ఏదో మీరు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలన్నీ అంత సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఇది ఏదో ఇంకోటి బదులు కొట్టేసి మేము చేసినాం అని మాట్లాడి ఉండదు. కాంగ్రెస్ పార్టీ విషయంలో అందరూ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. అన్ని ప్రజలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించిన ప్రతి మేనిఫెస్టో మా దగ్గర ఉన్నది. మా మేనిఫెస్టోనే మా భగవద్గీత, మా ఖురాన్, మా బైబిల్ చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎలాంటి భయపడదు కావద్దు. కొంతమంది అంటున్నారు ఐటీ పడిపోతే బాబు, ఐటీ వచ్చిందే మేము రా నాయన, పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాం. ఐటీ వచ్చింది మేము, ఐటీ కట్టింది మేము లాంచ్ చేస్తే చంద్రబాబు తీసుకున్నారు. దానికి ఏదో ఐటీ కేటీఆర్ లేకపోతే ఐటీ ఏం పిచ్చి పిచ్చి మాట్లాడతారు. అది ఇంకా పనుకుంటారు. మీరు అధికారం లేరు, ఇంకా మీరు పనుకోండి, పని చేసుకోండి. మిమ్మల్ని కొట్టి హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కేటీఆర్ ని పోతా ఓడిపోతా గెలిచిన ఆయన పెద్ద మనిషి. పెద్ద తెలంగాణలో ఐటీ లేకపోతే ఐటీఏ లేదు ఏ మాట లేదు, ఎక్కడ మాట లేదు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. లేదు పిచ్చి పిచ్చి లెక్కలు. ఇంకా అధికారం వచ్చాం రేపు రాని తెలుసా ఎట్టుంటా మా సినిమా. ఇంకా టైలర్ చూసిరు మీరు, సినిమా చూపిస్తాం మస్తు సినిమా. బాహుబలి 1, 2, 3, 4, 5, 6, 7 ఉంటాయి. ఉంటాయి. చిరిగిపోతే ఒక్కొక్కంది. ఇంకా స్టార్ట్ కాలే సినిమా. మా టైలర్ ఎట్టుంది? ఇంకా మా టైలర్ ఎట్లుంది? టైలర్ ఇంకా దిగినామంటే సినిమా వేరే ఉంటది. ఒక్కొక్కరికి ఇక చాలా మాట్లాడి ఒక్కొక్కడు అని మేము గుర్తుపెట్టుకున్నాము. సో రెడ్ డైరీ రాసుకున్నారండి. రెడ్ డైరీ, బ్లూ డైరీ, ఎల్లో డైరీ అన్ని ఉన్నాయి. మంచికి మంచి, పంచికి పంచేగా. అంతేనా? థ్యాంక్ యూ సాయి గారు. ఇది ఖచ్చితంగా చెప్తుంది. ఖచ్చితంగా ప్రజాపాలన ఉంటుంది. మరోవైపు హైటెక్ సిటీని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా. ఖచ్చితంగా ఐటీ అట్లాంటి అపోహలకు ఏమీ తావు లేకుండా ఖచ్చితంగా కూడా ప్రజాపాలనే ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరేష్తో రాజేశ్వర, #.